మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బta. ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకాల అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా తమకు PRC ద్వారా వేతన పెంపు ఎలా ఉంటుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సో తెలంగాణ ఆర్థిక శాఖ కూడా వీరికి వేతన పెంపు ఎలా చేయాలని చెప్పేసి తర్జన భర్జన పడుతున్నట్లు మనకు ప్రధాన వార్తాపత్రికలో ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి వేతన పెంపు ఎలా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా PRC సిఫారసు అమలు చేయాలా, పాత వేతనాలపై పెంప, తర్జన భర్జన పడుతున్న ఆర్థిక శాఖ, PRC సిఫార్సుల ప్రకారం ఇవ్వాలని ఉద్యోగుల డిమాండ్ అని చెప్పేసి మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఇక వివరాలు చూసినట్లయితే రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపును ఎలా వర్తింపజేయాలన్న విషయంలో ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతుంది. ఈ విషయంలో మరింత స్పష్టత తీసుకున్నాకే ముందుకు సాగాలని భావిస్తుంది. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల పెంపు విషయంలో అదే అభిప్రాయంతో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 58,128 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది, 66,239 మంది కాంట్రాక్టు ఉద్యోగులు వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. కనిష్టంగా 12,000 నుంచి మొదలుకొని గరిష్టంగా 40,270 రూపాయల వరకు వీరికి వేతనాలు ఉన్నాయి. అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు సిబ్బందికి PRC కొత్తగా కనీస వేతనాలు నిర్ధారించింది. అయితే PRC సిఫారసు చేసిన వేతనాలను వర్తింపజేయాలా, లేదంటే ప్రస్తుతం ఇస్తున్న వేతనాలపై 30% పెంపును అమలు చేయాలా అన్న విషయంలో ఆర్థిక శాఖ ఆలోచనలో పడింది. ఫిట్మెంట్పై సోమవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేస్తూ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు సహా అన్ని రకాల ఉద్యోగులకు వేతన పెంపు వర్తింపజేస్తామని చెప్పారు. అంతకుమించి వివరాల్లోకి వెళ్ళలేదు. దాంతో వీరికి PRC సిఫారసులను అమలు చేస్తారా లేదా అనే విషయంలో స్పష్టత కరువైంది. తక్కువ వేతనాలు ఉన్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బంది మాత్రం తమకు ప్రస్తుతం ఇస్తున్న వేతనాలపై 30% పెంపు కాకుండా PRC సిఫారసు చేసిన కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమకు పెద్దగా ప్రయోజనం చేకూరదని వాపోతున్నారు. సో ఇక్కడ మనం ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే PRC రికమెండ్ చేసిన కనీస వేతనాలు ఏ విధంగా ఉన్నాయంటే గతంలో ఉన్నటువంటి వేతనానికి సుమారు 15% పైగా ఫిట్మెంట్ కలుపుతూ తర్వాత 30% DA అంటే 30-15 ఒక 45-46% పైగా కనీస వేతనాలు నిర్ధారించడం జరిగింది. సో ఆ 46% పైగా ఉన్నటువంటి కనీస వేతనాలనే ఈ అవుట్సోర్సింగ్ తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా సిఫారసు చేసింది. సో అయితే ఒకవేళ పాత జీతం అంటే పాత వేతనాలపైన 30% అంటే ఓన్లీ 30% వాళ్ళ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా PRC సూచించినటువంటి కనీస వేతనాలు అంటే వాళ్ళకు 46%, 45% పైగా వాళ్ళకు ప్రయోజనం ఉంటుంది. సో ఇట్లా వాళ్ళు అందుకే మాకు పాత వేతనాలు పైన 30% కాకుండా PRC సూచించినటువంటి కొత్త వేతనాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరుగుతుంది. అయితే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 3 కేటగిరీలుగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం వివిధ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది 3 కేటగిరీల్లో ఉన్నారు. వారిలో గ్రూప్ 4 కేటగిరీలో ఆఫీస్ సబార్డినేటు, వాచ్మెను, మాలి, కావుటి, కుక్కు, సైకిల్ ఆర్డర్లీ, చౌకీదారు, ల్యాబ్ అటెండరు, దాఫేదారు, జమేదారు, జిరాక్స్ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంటు, స్టాఫ్ లేదా క్యాషియరు, లిఫ్ట్ ఆపరేటర్లకు నెలకు 12,000 మాత్రమే పొందుతున్నారు. వీరికి కనీస వేతనం 19,000 చేయాలని PRC సిఫారసు చేసింది. మరోవైపు 13,000 నుంచి 15,030 వరకు కనీస మూల వేతనం పొందుతున్న అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా బేసిక్ పే 19,000 చేయాలని సిఫారసు చేసింది. అయితే నెలకు 12,000 మాత్రమే పొందుతున్న కింది స్థాయి అవుట్సోర్సింగ్ సిబ్బంది తమకు PRC సిఫారసు చేసిన 19,000 కంటే కనీస వేతనం కంటే ఎక్కువ ఇవ్వాలని, లేదంటే దానినైనా ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం వస్తున్న వేతనాలపై 30% పెంపుతో వేతన స్థిరీకరణ చేస్తే వనగూరే ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుందని, దానివల్ల తమకు న్యాయం జరగదని అంటున్నారు. అదేవిధంగా గ్రూప్ 3 కేటగిరీలోని డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనో, టైపిస్టు,
టెలిఫోన్ ఆపరేటరు, స్టోర్ కీపరు, ఫోటోగ్రాఫరు, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, ల్యాబ్ అసిస్టెంటు, సినిమా, ఫిలిం, ఆడియో విజువల్, డాటా ఎంట్రీ ఆపరేటరు, సూపర్వైజరు, లైబ్రేరియన్, మేనేజర్ కేటగిరీలో జీతం నెలకు 15,000 మాత్రమే. వారికి 15,000 మాత్రమే. వారికి కనీసం 22,900 చేయాలని పిఆర్సి సిఫారసు చేసింది. సో మరోవైపు ఇదే కేటగిరీలో 19,500 వరకు వేతనం పొందుతున్న వారికి కూడా కనీస వేతనం 22,900 చేయాలని పిఆర్సి సిఫారసు చేసింది. వారు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. ఇప్పుడు గ్రూప్ 3A కేటగిరీలోని సీనియర్ అసిస్టెంటు, సీనియర్ స్టెనో, సీనియర్ అకౌంటు, ట్రాన్స్లేటరు, కంప్యూటర్ ఆపరేటరు, డిపిఓలకు ప్రస్తుతం ఆయా శాఖల్లో 17,500 రూపాయలు ఇస్తున్నారు. వారికి 31,040 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని పిఆర్సి సిఫారసు చేసింది. తమకు ప్రస్తుతం వస్తున్న వేతనంపై 30% పెంపు కాకుండా పిఆర్సి సిఫారసు చేసిన మొత్తాన్ని చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ప్రస్తుతం నెలకు 12,000 నుంచి 40,270 వరకు పొందుతున్న వారు ఉన్నారు. వీరందరికీ పిఆర్సి కొత్త జీతాలు సిఫారసు చేసింది. తక్కువ వేతనాలు ఉన్న ఉద్యోగులు ఇప్పుడు తమకు వస్తున్న వేతనాలపై కాకుండా పిఆర్సి సిఫారసు చేసిన మొత్తాన్ని చెల్లించాలని, అప్పుడే న్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో జూనియర్ కాలేజీల్లో ప్రస్తుతం 3,687 మంది జూనియర్ లెక్చరర్లు ఉన్నారు కాంట్రాక్ట్ బేస్ పైన. సో వారికి 37,100 వేతనం వస్తుంది. పిఆర్సి వీరికి 54,220 రూపాయలు కనీసం వేతనం ఇవ్వాలని సిఫారసు చేసింది. అదేవిధంగా 435 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లకు, 926 మంది డిగ్రీ లెక్చరర్లకు నెలకు 40,270 రూపాయల వేతనం ఇస్తున్నారు. వీరికి 58,850 చేయాలని పిఆర్సి సిఫారసు చేసింది. అయితే వీరికి వేతనాల పెంపు ఎలా చేయాలనే విషయంలో ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతుందని, ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరిపాకనే ముందుకు సాగాలని భావిస్తుందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే, వాళ్ళకు గతంలో వాళ్ళు వేతనం పొందుతున్న పైన ఫిట్మెంట్ 30% ఉంది కాబట్టి 30% పెంచితే వాళ్ళకు 30% బెనిఫిట్ ఉంటుంది. సో పిఆర్సి అనేది కనీస వేతనాలు మనకి ఎట్లా రూపొందించిందంటే, ఫిట్మెంట్ సుమారు 15% చూపిస్తూ, అదేవిధంగా డిఏ మనకు 30.39% అనేది మనకు రావడం జరిగింది. కాబట్టి సో మొత్తంగా వాళ్ళకు ఒక 45-46% పెంచి కనీస వేతనాలు రూపొందించింది, కనీస వేతనాలను. సో కాబట్టి పిఆర్సి సూచించినటువంటి కనీస వేతనాలు అమలు చేస్తే తమకు ప్రయోజనకరంగా ఉంటుంది. సో అంటే 30 నుంచి 46%, అంటే 15-16% మాకు అధికంగా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి పాత వేతనాలపై 30% పెంపు కాకుండా పిఆర్సి సూచించినట్టుగా కనీస వేతనాలను అమలు చేయాలని చెప్పేసి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది అయితే మరి ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. సో దీనిపైన మరి ఎలాంటి నిర్ణయాలు వస్తాయి, జీవో వచ్చిన తర్వాత మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు అయితే మనకు ఇది ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది క్లారిటీ లేదు. సో ఇది ఫ్రెండ్స్, తెలంగాణ పిఆర్సి అమలు తర్వాత అవుట్సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్ట్ సిబ్బందికి వేతన పెంపు ఏ విధంగా ఉంటుందనే దానిపైన సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన వీడియో పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.